జై శ్రీరామ్. వెల్కమ్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో శ్రీ ఇంద్రేశ్వర స్వామి దేవస్థానంకు వెళ్తున్నాము. ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టతలు తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఏదైతే చెరువును చూస్తున్నామో ఈ చెరువులోని నీళ్లను మాత్రము స్వామివారి అభిషేకానికి వాడుతుంటారు. ఇక్కడ ఎలాంటి గుండాలు కూడా లేవు. ఇది గుడి యొక్క ముఖద్వారం. ఈ గుడి యొక్క ముఖద్వారం మనకు అచ్చం కాకతీయ తోరణం లాగానే ఉంటుంది. ఈ గుడి 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. సామాన్యంగా ఏడాగిట ఉండదు, కరుదు. మనం వచ్చి దర్శనం చేసుకుంటున్నామంటే ఒకటి మన అదృష్టమై ఏదో ఎన్నో జన్మల పుణ్యం అయితే ఇది అర్థం చేయాలి. బ్రహ్మసూత్ర లింగం అంట. ఇది గీట ఫస్ట్ 1200 సంవత్సరాలది. 8 ఫీట్లు ఉంటుంది లింగం. బాణము 8 ఫీట్లు ఉంటుంది. దేవుడు పైన ఎంత ఉంది, మధ్యలో అంతే ఉంటుంది, కింద అంతే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇంద్రేశం గ్రామ పెద్దలు ఇక్కడ మనతో ఉన్నారు. ఈ ఇంద్రేశ్వర స్వామి గురించి వాళ్ళ మాటల్లో ఇంకొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఇంద్రేశ్వర స్వామి అనేది చాలా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. దానికి గల కారణాలు ఏంటి? ఈ ఇంద్రేశ్వర స్వామి టెంపుల్ అనేది కాకతీయుల కాలం నుంచి ఉంది. పురాతన టెంపుల్ ఇది. మధ్యన ఒక 5-6 సంవత్సరాల నుంచి, ఇంతకుముందు అక్కడ శివాలయం పక్కన ఉంది కదా, దీని పక్కన శివలింగం ఉంది. ఆ శివలింగంతో పాటు వేరే సప్తమార్కులు అవి ఉండేది ఇక్కడ. వాటిని శిథిలం చేసిరు చాలా రోజుల కింద. ఎప్పుడో మాకు తెలియని కాలంలోనే చేసిరు. అవి శిథిలావస్థలు ఉండే. అక్కడ గజస్తంభం ఉంది, దానిపైన ఒకటి చెక్కడం కూడా మంచిది ఉండే. దానికి డమరుకం ఉంది. ఈ టైంలో అటువంటి గజస్తంభాలు చాలా తక్కువ అరుదుగా ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఒక మాకు తెలిసిన టైం నుంచి అయితే మేము చూసిందంటే పురాతనంది ఈ గుడి లేకుండే. ఒక 6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిరు ఇది. అంటే ఇక్కడ ఈ గుడి ఉందని మీకు ముందే తెలుసు? ఉంది. మా తాతల కాలం, మా ఫాదర్ కాలం నుంచి కూడా ఇంతకుముందు జాతర కూడా చేసినట్టు ఇక్కడ. కానీ శిథిలావస్థలు ఉండే. శిథిలావస్థలో ఉండే దాన్ని ఒక 6-7 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి డెవలప్ చేద్దామని పూనుకొని దీన్ని డెవలప్మెంట్ చేసారు. ఒక 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఆచరణలోకి వచ్చింది ఇది. సో ఈ కాకతీయ తోరణాల హిస్టరీ ఏంది? ఇక కాకతీయ కాలంలో కట్టినాయి అవి. కాకతీయ కాలంలో కట్టిన గుడి ఇది. దాన్ని ఇప్పుడు వీళ్ళు ముస్లిం కాలంలో ధ్వంసం చేసిరు సామాన్యంగా. ఇదంతా లింగము అది ఇదని పలగొట్టిరు అని ముందే. ఆ లింగం కూడా పాతదే అది. దీంట్లో ఉన్న లింగం మాత్రము తయారు చేసుకొచ్చి పెట్టిరు. సంవత్సరాల క్రితమే అంటే ఇవన్నీ 1200 సంవత్సరాల గుడి. 1200 సంవత్సరాల గుడి. ఇంకొకటి ఇక్కడ అక్కడ కొండపైన కొన్ని శిథిలమైన
ఇక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టిరు, శిథిలమైన పని పెట్టొద్దని అక్కడ పెట్టిరు. అంటే ఇక్కడ గుండం అలాంటిది ఏం లేదు, ఉండడం ఏం లేదు, చెరువే. అంటే ఇది చెరువు ఒకటే ఉంది. చెరువు ఉంది. అంటే ఇప్పుడు అక్కడ కొన్ని భక్తులు ఏమంటున్నారంటే మేము ఇదే నీళ్ళని తీసుకొని అభిషేకం చేసిన స్వామి వారికి అని అన్నారు. అవునవును, అదే గుండం. ఇప్పుడు ఈ గుడి మేము కట్టిన గుడి పునాది తీసినప్పుడు ఆ లింగాలన్నీ ఇక్కడ వెళ్ళినాయి. ఇక్కడ తీస్తా ఉంటే ఆ నందులు గాని కొన్ని బ్రేక్ అయినాయి, తీసుకుపోయి పక్కకి పెట్టినాం. అంటే ఇప్పుడు స్వామివారు పాత విగ్రహమేనా మళ్ళీ ఇది కొత్త, ఇది కొత్తది. అక్కడ ఉన్నది పాతది, పక్కన ఉన్న శివలింగం శివలింగం పాతది. ఈ నందు, ఆ పెద్ద నంది కూడా అన్ని కొత్తయే, ఇల్లున్నది కూడా కొత్తదే. అదొక్కటి మాత్రం పాతది. ఆ గజస్తంభము అది అన్ని యథావిధిగా ఉన్నాయి. అక్కడ నాగుల విగ్రహాలు ఉన్నాయి, అక్కడ సప్తమాతృకలు ఉన్నాయి. అది కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేసే వర్క్ ఉంది. ఇంకా ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది. ప్రతి కార్తీక మాసం రోజు ఉంటుంది అన్నదానం. ప్రతి కార్తీక మాసం నెల రోజులు మొత్తం ఉంటుంది. ప్రతి సోమవారం మాత్రం అన్నదానం ఉంటుంది. సో ఇంకా ఇక్కడ జాతర ఎప్పుడైతే ఉంటుంది? జాతర శివరాత్రికి. శివరాత్రి ఎన్ని రోజులు ఉంటుంది జాతర? శివరాత్రి 2 days. 2 days ఉంటుంది. ఇక మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఏమో మనం దీని సంవత్సరికమని ఒక 3 days చేస్తాం. ఓకే. ప్రతి కార్తీక మాసం ప్రతి వార్షికోత్సవం 3 days చేస్తాం. ఇక్కడ మాకు తెలిసి అయితే ఈ తెలంగాణ స్టేట్లనే చాలా మంది, కొంతమంది సాధువులు కూడా వచ్చారు. అక్కడ ఉన్న బయట మూలస్వామి చాలా మంచిది, సూత్రలింగం అని అంటారు, బ్రహ్మసూత్రలింగం అంటారు. ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఎక్కడ లేదంటారు. ఇక మాకు కూడా తెలియదు ఇంత లింగం కానీ, ఇంత పెద్ద లింగం కానీ. ఇక్కడ కొంతమంది అంటారు సాధువులు అంటూ, వాళ్ళు వీళ్ళు వచ్చి చాలా ఇక్కడ పవర్ ఉంది అది ఇది అంటారు. వాళ్ళకి మాధవానంద స్వామి ఆయన మాధవానంద స్వామి ఆయనే ప్రతిష్ఠ చేసి, మాణిక్య ప్రభు వాళ్ళు కూడా పండితుడు 2 times వచ్చాడు. రామానంద దేవాన్ని ఇక్కడ ఉండే అక్కడ ప్రతిష్ఠించినాము. అది కూడా చాలా ప్రసిద్ధమైనవి. అనుకున్న వారికి అనుకున్న కోరికలు జరుగుతున్నాయి. అంటే చాలా పబ్లిక్ వస్తున్నారు అక్కడ. సో ఇదే ఆ శివలింగం, స్వయంభూ శివలింగం ఇక్కడ ఉంది. సో ఇప్పటికైతే ఇక్కడ ఎలాంటి పూజలు కూడా నిర్వహించడం లేదు. దీనికి గిట్ట ఒకటి కార్యాచరణ జరుగుతుంది. సో తొందరలోనే ఇక్కడ కూడా పూజా విధానాలన్నీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. తీసుకొచ్చి పడేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ధ్వంసం చేసిన శివలింగం, ధ్వంసం చేసేసారు. ఇది మొత్తం గుడిదే. వేరే దగ్గర ఏది ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి ఆడికెళ్ళి తీసి పెట్టేసాం. మన దేవుళ్ళు ఒక దగ్గరనే ఉండాలని ఈయన పెట్టేసాం. దీనికి గిట్ట ప్రతిష్ఠిస్తాలి. సో ఇక్కడ మనకు కొన్ని భిన్నమైన విగ్రహాలు, అంటే దొంగలు కానీ, కొందరు ముస్లిమ్స్ కానీ భిన్నం చేసిన విగ్రహాలు కూడా ఇక్కడ కొండపై ఉన్నాయి. అవి కూడా ఒకసారి మనము చూద్దాం. సో నందీశ్వరుని 2 భాగాలుగా చేసేసారు. ఇదైతే మనం చూస్తున్నామో ఇక్కడ కానీ అక్కడ కానీ. ఇక్కడ చూడండి, ఈ నందిని కంప్లీట్ గా మొత్తం తీసేశారు, భిన్నం చేసేసారు. సో ఇక్కడ లింగం. ఇంకోటి ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే కొడితే గంట సౌండ్ వస్తుంది. చూసారా, ఇక్కడ మనము కొడితే గనక గంట సౌండ్ వస్తుంది. చూడండి గంట సౌండ్ ఎలా వినపడుతుందో. ఈ రాయి ఉంది కదా, ఈ రాయి దానిపైన ఇంకోటి రాయి ఇట్లా 4 మూలల, దానిపైన ఇంకో రాయి, దానిపైన లింగం. ఓహో, ధ్వజస్తంభం ప్రత్యేకత. అంటే ధ్వజస్తంభం గీట ఏకశిల, అంటే ఒకటే రాయి. దీనికి జేంటు లేవు, ఒకటే రాయి. అంటే దాన్ని కూడా ధ్వంసం చేశారా? దాన్ని గిట్ట తీసేసిరు, కిందికి పడేసి ఎక్కడెక్కడ మొత్తం పగిలిపోతే ఇది ఒక్కటి మిగిలింది. టోటల్ ఈ డమరుకం ఏంది?
డమరకం గీట ప్రత్యేకత ఇక దానికి చెక్కేసిరు వాళ్ళు శిల్పులు, దానికి అట్లా చెక్కిర్రు, దాన్ని బట్టే చెక్కిర్రు. అంటే ఎంత దొడ్డు రాయ అని మీరు ఒకసారి ఊహించుకోరు. మీరు ఒకసారి ఎక్కండి, ఏం కాదు. ఇట్లా పట్టండి, నీకు నాకు అంత ఉందేమన్నా. 4 నంబర్స్ కావాలి. ఈ శాసనాలు ఉన్నాయి ఇవన్నీ. దీనిపైన కొన్ని శాసనాలు కూడా శాసనాలు గిట్ట ఉన్నాయి. సో ఈ శాసనాలు చదవడానికి ట్రై చేసిరా మరి? అంటే ట్రై చేస్తున్నాం కానీ అదంతా మొత్తం ఏదైతే గోల్డ్ ఉందో అది మొత్తం తీసేయాలి. తీసేస్తా కానీ మనకు తెలియదు, శాసనాలు చదవడానికి రాదు. ఇవి మామూలుగా మనము ఏమనుకుంటామంటే నవగ్రహాలు అనుకుంటాం. నవగ్రహాలు కాదు, సప్తమాత్రికలు. నవగ్రహాలలో గణపతి ఉండడు. గణపతి సప్తమాత్రికలు దేవతలు. వీటిని గిడ మన దగ్గర అన్ని సప్తమాత్రికలు. సో ఇప్పుడు ఏదైతే మనం పూల తోట చూస్తున్నామో ఇదే పూల తోట. ఈ పూల తోటలో పూసే పువ్వులు మొత్తం కూడా స్వామివారి పాదాల చెంతే ఉంటాయని చెప్పేసి అన్న చెప్తున్నారు. సో అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బిరంగూడ నుంచి వచ్చాను. బిరంగూడ నుంచి వచ్చారు. సో ఇక్కడ ఈ గుడి ఉంది అని మీకు ఎట్లా తెలుసు? ఇన్స్టాలో చూసాం మేము. ఇలాగే వేరే వాళ్ళు పోస్ట్ చేస్తే చాలా ఓల్డ్ టెంపుల్ బాగుంటుంది అని తెలిసి విజిట్ చేయడానికి వచ్చాం అన్నమాట లాస్ట్. సో ఇంకా ఈ గుడి గురించి ఇంకా తెలుసుకున్నారా? అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? చాలా ఓల్డ్ టెంపుల్ అని తెలుసు, బట్ డీప్ గా అయితే ఏం తెలుసుకోలేదు మేము. బట్ ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇది లొకేషన్ ఎక్కడో మీకు ఐడియా ఉందా? మీరు ఏమైనా చెప్పగలుగుతారా మా వ్యూవర్స్ కి లొకేషన్ గురించి? లొకేషన్ వచ్చేసి యాక్చువల్గా ఇది ఇంద్రేశం అని చెప్పి మీకు పటాన్చెరు నుంచి స్ట్రైట్ గా ఇంద్రేశం రోడ్ మీకు మ్యాప్ లో కనిపించేస్తుంది. ఇంద్రేశంలో ఇంద్రేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇంకా తెలియని వాళ్ళంటూ ఎవరు ఎక్కడ ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులందరికీ షేర్ చేయండి, అలాగే మన ఊరి గుళ్ళో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఊరి గుళ్ళో ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, డెవలప్ చేయండి. థ్యాంక్ యూ.